హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 71వ కీర్తన 20వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. భూమి యొక్క అగాధ స్థలముల నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తుదువు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవా, గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలమున మేము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించమని, ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియదేని పిల్లరా, భూమి యొక్క అగాధ స్థలముల నుండి లేవనెత్తేవాడు నీవు నేను ఆరాధిస్తున్న ఆ సర్వాధికారి అయిన దేవుడే. ప్రియదేని పిల్లరా, చాలామంది అంటారు, అయా నేను ఎంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాను. అప్పులు మరి ఆర్థిక భారము ఎంతో నన్ను కృంగదీస్తూ ఉంది. నన్ను లేవనెత్తేవాడు ఎవ్వరూ లేడు అని అప్పుల కోపములో కూరుకుపోయినవాడు అనుకుంటా ఉంటాడు. అలాగే బిజినెస్ చేస్తూ మరి ఎంతో పెట్టుబడి పెట్టి లాభాలు రాక నష్టపోయి నేను పేకల్లోతు మరి కష్టంలో కూరుకుపోయి ఉన్నానని మరి ఎంతో వేదన చెందుతూ ఉంటాడు. ఒకరేమో బిజినెస్ చేసి నష్టపోతే, మరొకరేమో మరి పొరుగువాణిని నమ్మి మరి ధనాన్ని వెచ్చించి వారికి అప్పుగా ఇచ్చి నష్టపోయిన వారు. ప్రియదేని పిల్లారా, ఇలాన మనం చూస్తే మానవ జీవితాలలో అనేక మంది అనేక రకాలైనటువంటి శ్రమల వలన, అనేక రకాలైనటువంటి క్రియల వలన వారు అగాధ స్థలంలోనికి వెళ్ళిపోయిన పరిస్థితిని అనుభవించినటువంటి సందర్భాలు అనేకములు మనం మానవ జీవితాలలో మనం చూస్తూ ఉంటాం. ప్రియదేని పిల్లరా, ఇలాంటి అనుభవాలు కలిగిన వారు అనేక మంది ప్రభు పాదాల చెంతకు వచ్చి మరి వారి ఇక మేము బ్రతకలేము, ఇక లేవలేము, ఈ అగాధ కోపముల నుండి మమ్మల్ని లేవనెత్తేవాడు ఎవరు లేడు అనుకుని చనిపోదామనుకున్నటువంటి సమయంలో ప్రభు వారితో మాట్లాడి, నేనున్నాను, మిమ్మల్ని అగాధ స్థలంలో ఉన్నా మిమ్మల్ని పైకి లేవలెత్తుతాననేటువంటి గొప్ప నిరీక్షణ, గొప్ప ధైర్యమును కలుగ చేసేటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియదేని పిల్లరా, ఈ రోజున నీ జీవితంలో భయంకరమైనటువంటి దుర్భర పరిస్థితులు ఆవరించి ఉన్నాయా? అనేక మంది భక్తులు ఇలాంటి పరిస్థితులకు వెళ్ళే దేవునికి ప్రార్థన చేసి వారు ఆ సముద్రపు అగాధ స్థలములో ఉన్నప్పటికీ, అగాధ స్థలములలో మరి లోతైన గుంటలలో వారు అనుభవించినటువంటి శ్రమను మర్చిపోయి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి చేయినిచ్చి వారిని పైకి లేపనెత్తాడు. ప్రియదేని పిల్లరా, మనం చూసినట్లయితే భక్తులు అనేక మంది మరి యేసపు జీవితంలో ఎంతో భయంకరమైన దుర్భరమైన పరిస్థితి, మరి దావీదు భక్తుని జీవితంలో ఘోరమైన పాపం అయినా దేవుడు క్షమించగలిగాడు. ప్రియదేని పిల్లరా, యాకోబు భక్తుడు మరి అన్నను మోసం చేసి ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు అరణ్య ప్రదేశంలో తాను అనుభవించినటువంటి ఆ మహాశ్రమలు. ప్రియదేని పిల్లరా, దేశము కాని దేశంలో మరి అనేక శ్రమలు అనుభవించినటువంటి అనేక భక్తులు దేవునిని ఆశ్రయించి ఇక మేము లేవలేము, మమ్మల్ని లేవనెత్తేవారు ఎవరు లేరు అనుకుని దేవునికి ప్రార్థన చేసి మరి ఆశ్చర్యకరముగా గొప్ప కార్యాలను చూసినటువంటి భక్తులు అనేక మంది మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లరా, ఈ దినాన్న నీవు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నావా? ఇక నన్నెవరు పైకి లేవతీయలేరు, నన్నెవరు పట్టించుకోలేరు, నేనెవరికి మరి పట్టను అని నీవు నిరాశ నిస్పృహలో ఉన్నావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు భూమి యొక్క అగాధ స్థలంలోనికి నీవు వెళ్ళిపోయినా నిన్ను పైకి లేవనెత్తేవాడు ఒకరున్నారు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. నీవు పాపపు ఊబిలో కూరుకుపోయి ఉన్నావా? నీ పాపము నుండి విడిపించి నేను పరిశుద్ధినిగా చేయగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అనేటువంటి ఆయన ఒక ఉన్నారు.
ప్రియదేవుని పిల్లరా, ఈ రక్షకుని ఎరుగక అనేక మంది పాపపు ఊబిలో కూరుకుపోతా ఉన్నారు, అప్పుల ఊబిలో కూరుకుపోతా ఉన్నారు. మరి శ్రమ అనేటువంటి కొలిమిలో వారు కాల్చబడతా ఉన్నారు. ప్రియదేవుని పిల్లరా, అలాంటి వారికి ఈ సర్వాధికారి అయిన దేవునిని పరిచయం చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఈ దినాన మనకు ఉంది. నీవు రక్షణ పొందుకున్న వాడివైతే, నీవు రక్షణ పొందుకున్న దానివైతే ప్రతిరోజు ఎవరికో ఒక్కరికైనా ఈ సువార్తను ప్రకటించగలుగుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, భూమి యొక్క అగాధ స్థలంలో నుండి లేవనెత్తే దేవుడు, ఆ అధికారం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సర్వ సమృద్ధిని అనుగ్రహించేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారని ఒకవేళ రక్షణ పొందుకున్న నీ జీవితంలోనే ఈ అగాధ స్థలములో దిగిపోయినటువంటి అనుభవం నీలో ఉందేమో, ఒక్కసారి ఈ ఉదయకాలమున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు అగాధ స్థలములో కూరుకుపోయినా, నీవు ఏ స్థలములో నీవు రాలేకపోతున్న పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను లేవనెత్తుతానంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేస్తావా? ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలయ్యా అని నీవు ప్రార్థన చేయగలుగుతావా? అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నావా? పాపపు ఊబిలో కూరుకుపోయి ఉన్నావా? మరి శ్రమ అనేటువంటి ఊబిలో కూరుకుపోయి ఉన్నావా? నీ కుటుంబము అనేక ఇబ్బందుల చేత ఇబ్బందుల కొలిములో కూరుకుపోయి ఉందా? అయితే ఒక్క పని చేయి, దేవునికి ఒక చిన్న విన్నపం చేయి. దేవా, నన్ను ఇందులో నుంచి విడిపించు నాయనా, ఈ పాపపు ఊబిలో నుండి నన్ను విడిపించు, ఈ అప్పుల బాధల నుండి నన్ను విడిపించు అని దేవునికి ఈరోజు నీవు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీవు అగాధ స్థలములలో కూరుకుపోయినా, మరి సముద్రపు అడుగున నీవు దాక్కున్నా నిన్ను పైకి లేవనెత్తుతాను అన్నాడు కదా. అంత గొప్ప వాగ్దానం చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కలుగజేసుకోడా? ఎంతోమంది భక్తుల జీవితంలో అద్భుతాలు చేసినటువంటి దేవుడు, అనేక బాధల నుండి శ్రమల నుండి తప్పించిన దేవుడు నీ జీవితంలో కలుగజేసుకోడా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడే నిన్ను లేవనెత్తేవాడు ఒకరున్నారని, ఆయనే క్రీస్తు ప్రభుల వారని నీవు విశ్వసించినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నాతో కలిసి చిన్న ప్రార్థన చేస్తావా? సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలయ్యా. అవునైనా ఈరోజు నీవు నాతో మాట్లాడిన ఈ వాగ్దానమును బట్టి అయ్యా నాకెంతో ధైర్యం వచ్చింది నాయన. అవునయ్యా, నేను పాపపు ఊబిలో కూరుకుపోయి ఉన్నానయ్యా, అప్పుల బాధల చేత అప్పుల కొలిమిలో నేను ఇదిగో నలగగొట్టబడతా ఉన్నానయ్యా. నా జీవితంలో శాంతి సమాధానము లేదు నాయన, నన్నెవరూ లేవనెత్తలేరని, ఇక నేను కూరుకుపోయి ఉన్నాను, ఈ బురదలో నుండి నన్ను లేవనెత్తేవారు ఎవరూ లేరని నేను నిరీక్షిస్తున్న సమయంలోనైనా ఇదిగో నీ వాక్యం ద్వారా నీవే మాట్లాడావు నాయన. అగాధ స్థలములలో నుండి లేవనెత్తేవాడును నేనే అని నీవిచ్చిన ఈ వాగ్దానమును బట్టి అయ్యా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చమని అయ్యా, నాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అగాధ స్థలములో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటినీ నాయన ఇప్పుడే నాయన ఇదిగో నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటా ఉన్నాను నాయన. దయతో నన్ను క్షమించమని నాయన ఎందరైతే అడుగుతా ఉన్నారు ప్రభా నైనా, ఇదిగో తండ్రి నీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆయన అగాధ స్థలంలో లేవనెత్తేవాడు, ఆ అధికారము, ఆ సర్వాధికారము కలిగిన వాడు నీవేనని ఇదిగో ఈ లోకమంతా తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని ఈరోజు ఈ వాగ్దానం బట్టి ప్రార్థిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరి మీద మీ కనుదృష్టి ఉంచమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని, ఈ దినం మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.